ప్రెగ్నెంటా అని అడుగుతున్నారు. అంటే నేను ప్రెగ్నెంట్. నువ్వు ఫ్రెషర్స్ పార్టీకి ఎందుకు వెళ్ళినావు? అక్కడికి వెళ్ళి ఎందుకు డాన్స్ చేసినావు? అసలు నువ్వేంటి? స్టూడెంటా లేకపోతే లెక్చరరా? ఏం చదువుకున్నావు? మీ మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు? మీరేం చేస్తారు? యూట్యూబ్ కాకుండా ఇంకేం చేస్తారు? మీరు ప్రెగ్నెంటా? ఇంకా సెకండ్ బేబీకి ప్లానింగ్ లేదా? ఇంకైతే ప్రెగ్నెంట్ అయితే కంగ్రాచులేషన్స్ అని చెప్పి చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సరే, వాటికి ఇవాళ ఆన్సర్ చేస్తా. ఇది పెడతా. ఎందుకు పెడతా నిజంగా పెడతా. సరే, ఇవాళ నేను ఎందుకు వచ్చినా అంటే చెప్పని మళ్ళీ అంతా మర్చిపోతా. లాక్ చేసుకో నువ్వు. హాయ్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఇవాళ ఒకటి కాదు, చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దామని చెప్పి వచ్చేసిన. ఎన్నో ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు నా గురించి. ఒక సగం తెలుసుకుంటున్నారు, సగం తెలుసుకోలేకపోతున్నారు. అసలు ఏంటి ఈమె, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలామందికి ఎన్నెన్నో క్వశ్చన్స్. కొంతమందికి సర్లే ఆమె చేసుకొని మనకెందుకు ఆమె గురించి అని. అయితే నా గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి, కొంతమంది క్వశ్చన్స్ అడిగిన వాళ్ళకి, వాళ్ళందరికీ ఆన్సర్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. సరే, కొన్ని రాసుకున్నా నేను. అంటే టాప్ మోస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అంటే వాటికి ఎక్కువ లైక్స్ వచ్చి, అంటే రిపీటెడ్గా అదే క్వశ్చన్స్ అడిగి దానికి ఆన్సర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సరే, నేనైతే కొన్ని రాసుకున్నా. టాప్ మోస్ట్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి అంటే 15 వచ్చినాయి. 15 ఏనా? 14 అంటే 15 అనుకోండి. ఇంకా మధ్యలో కొన్ని రాసిన. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫ్రెషర్స్ పార్టీ నుంచి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ అయింది. సరే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేనేంటంటే ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు 3-4 ఇయర్స్ అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి. అంటే 2021లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అప్పుడు చాలా నేను ఎవరికి తెలియదు, నాకు తెలియదు, ఇన్ఫ్లుయెన్సర్స్ తెలియదు, ఎవరు తెలియదు. ఏదో ఒక మెల్లగా ఒక 2 ఇయర్స్ తర్వాత 40,000, 3 ఇయర్స్ పట్టింది 40K రావడానికి. తర్వాత కాలేజ్కి వెళ్ళిన. ఫ్రెషర్స్ పార్టీకి, మీరు అడిగిన క్వశ్చన్కి ఫ్రెషర్స్ పార్టీకి ఆన్సర్ చెప్తున్నాను. అయితే కాలేజ్కి ఎందుకు వెళ్ళినా అంటే, నేను డిఎడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్. అంటే ఎప్పుడు 2023, గుర్తుపెట్టుకోండి, 2023. అప్పటికి నాకు పెళ్ళయింది, పిల్లలు కూడా పుట్టారు. అయితే చాలామంది క్వశ్చన్స్, మీకు పెళ్ళైందా? పెళ్ళైతే పిల్లలు ఉన్నారా? పెళ్ళికి ముందు డాన్స్ చేసిరా? 10th క్లాస్లోనా? ఈ సాంగ్ వచ్చిందే 2023లో. నేను 10th క్లాస్ ఎప్పుడు, మళ్ళీ 10th క్లాస్లో చదివి, అంటే 10th క్లాస్ చదివి పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానీ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, మామూలుగా అడగట్లే. అయితే ఇంకా సరే, డిఎడ్ చేస్తున్నప్పుడు ఫ్రెషర్స్ పార్టీ ఉండే. ఆ పార్టీకి నేను అటెండ్ అయినా. ఫ్రెషర్స్ పార్టీ ఉన్నప్పుడు డాన్స్ చేస్తాం ర్యాండమ్గా. అంటే నేను క్లాస్కి ఏం అటెండ్ అవ్వను, కానీ ఇంకా ఫ్రెషర్స్ పార్టీకి అటెండ్ ఎందుకైనా అంటే, ఇంకా మన గురించి కూడా తెలవాలి కదా, కాలేజ్ ఎట్లుంది ఏంది అనేది కూడా మనం చూడాలి. కాబట్టి ర్యాండమ్గా వెళ్ళి డాన్స్ చేసిన. అది వైరల్ అయిపోయింది. అప్పటికి నాకు పెళ్ళయింది, పాప కూడా ఉంది. ఫ్రెషర్స్ పార్టీకి డాన్స్ చేసిన దానికి ఎన్ని కామెంట్స్ వచ్చినాయంటే, అది ఇక వైరల్ అయిపోయింది. అక్కడి నుంచి ఫేమస్ అయిపోయినా. అంటే ఫేమస్ అంటే ఇంకా అప్పటి నుంచి నన్ను గుర్తుపట్టడం స్టార్ట్ చేసారు. ఆ డ్యాన్స్ బాగుంది, వయ్యారి భామ సాంగ్ అంటే డ్యాన్స్ బాగుంది అని చెప్పి అందరూ ఇంకా అప్రిషియేట్ చేయడం, ఎన్నో అది వైరల్ అయిపోవడం. ఇంకా అది నా యూట్యూబ్ ఛానల్లో, అంటే నేను ఫస్ట్ ఇన్స్టాలో పెట్టిన తర్వాత మళ్ళీ యూట్యూబ్లో కూడా పెట్టిన. అప్పుడు 40K నుంచి 100K, 200K, 1 million, 2 million అట్లా వచ్చేసింది. అది ఒక్క సాంగ్ వల్ల. అది ఎవరైతే అంటే మీమ్ లాగానో లేకపోతే దేనికో పెట్టిరు, వైరల్ చేద్దామనో, ట్రోలింగ్లనో, మేమ్లనో ఎవరో ఒకరు పెట్టుకున్నారు. వాళ్ళకి థ్యాంక్ యూ. వాళ్ళ వల్ల నేను ఇక్కడ ఉన్నా అనుకోవాలి. సరే, ఫ్రెషర్స్ పార్టీది క్లియర్ అయిపోయింది కదా. అంటే చదువుకుంటున్నా.
అంటే చాలామంది మీరు స్టూడెంటా? లేకపోతే లెక్చరరా? ఎందుకు ఇట్లా డాన్స్ చేస్తున్నారు అని చెప్పి అన్నారు. సరే అదంతా పక్కన పెడితే ఎందుకు ఇట్లా డాన్స్ చేస్తున్నారు అని కూడా అడిగిర్రు. ఎందుకు డాన్స్ చేయొద్దా? డాన్స్ చేసేది తప్పా? ఎందుకు అంత గలీజ్‌గా చూస్తారు డాన్స్ చేసే వాళ్ళకి నాకు అర్థం కాదు. మీ హస్బెండ్ ఏమనరా అంటే, నేనేం తప్పుగా చేయట్లే కదా! డాన్స్ చేసినా గాని నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నా. వల్గర్‌గా కూడా చేయట్లే. నాకు నచ్చింది. నాకిష్టం డాన్స్ అంటే అందుకే చేస్తున్నా. ఇంకా అదే ఒక 4 క్వెషన్స్ దాంట్లోనే అయిపోయినాయి. తర్వాత మీరేం చదువుకున్నారు? అయితే డీఎడ్ అని ఇప్పుడు చెప్పినా కదా! సో, దానికంటే ముందు అంటే పాప పుట్టింది, యూట్యూబ్ చేస్తున్నా కానీ ఇంకో ఏదైనా సోర్స్ ఉండాలి కదా అని చెప్పి అప్పుడు డీఎడ్‌లో జాయిన్ అయినా. కానీ దానికంటే ముందు నేను బీఫార్మసీ చేసిన. ఏం చదువుకున్నారు అని అడిగే దాని క్వశ్చన్‌కి నేను ఆన్సర్ చేసిన. బీఫార్మసీ చేసిన. సో, బీఫార్మసీ తర్వాత ఇంకేం చేయలే. బీఫార్మసీ తర్వాత పెళ్లి చేసుకున్నా. యూట్యూబ్ కాకుండా ఇంకేం చేస్తున్నారు? యూట్యూబ్ కాకుండా ఇంకేం చేయట్లే. పాపని చూసుకుంటున్నా, వీడియోస్ చేసుకుంటున్నా, ఇల్లుని చూసుకుంటున్నా అంతే. మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు? మా హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు అనే ముందు విజ్జి ఆయనే వచ్చి చెప్తే బాగుంటుందని. మా హస్బెండ్ ఏం జాబ్ చేస్తారనే ముందు ఇంకొక క్వశ్చన్. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడిగారు. మాది లవ్ మ్యారేజే. లవ్ మ్యారేజ్ స్టోరీ అంటే మా లవ్ స్టోరీ ఇంకెప్పుడైనా చెప్తా. కాకపోతే మాది లవ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్డ్ అని చెప్పొచ్చు. తర్వాత మాకు మా మమ్మీ వాళ్ళు, మా అత్త వాళ్ళందరూ కలిసి రిసెప్షన్ చేసారు. రిసెప్షన్ వీడియో కావాలంటే చెప్పండి, అది పోస్ట్ చేస్తా. అయితే పెళ్ళి ఫొటోస్ కూడా కావాలి అని అంటున్నారు. దానికి ఒక టైం ఉంది, అది రివీల్ చేయడానికి. అయితే మా హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ జాబ్ కాకుండా అంటే జాబ్ చేయరు, బిజినెస్ చేస్తారు. మాది బ్రిక్స్ బిజినెస్ ఉంది. బ్రిక్స్ బిజినెస్ చేస్తూ నాకు హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు. అది బిజినెస్, జాబ్ కాదు, బిజినెస్ చేస్తారు. ఇంకా బిజినెస్ కాకుండా మీ అందరికీ తెలుసు క్రికెట్ అంటే పిచ్చి. పాప ఏం చదువుతుంది? పాప ఇప్పుడు యూకేజీ. ఆమెకి 4 years. ఓకేనా? ఇంకా లవ్ స్టోరీ చెప్పరా అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. లవ్ స్టోరీ చెప్పాలి అంటే దానికి ఒక టైం ఉండాలి. ఒక మంచి టైం చూసి మేమిద్దరం కలిసి మా ఆయనను ఒప్పించి చెప్తాం ఇద్దరం కలిసి. అంటే మీ ఆయన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీ ఆయన ఎప్పుడు వీడియోస్లో ఎక్కువ రాడు, మీరే ఎక్కువ చేస్తూ ఉంటారు, ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటారు, ఆయన రాడు అని అంటే, ఆయనకు కొంచెం మొహమాటం ఎక్కువ, సిగ్గుపడుతూ ఉంటాడు, అందుకే వీడియోస్లో రాడు. కానీ ఇష్టం లేదని కాదు, ఆయనకి ఇష్టమే. నేను చేయడం ఇష్టం, ఆయనే రావడం ఇష్టం లేదు. ఇష్టం లేదని కాదు, మొహమాటం. మళ్ళీ దీనికి ఇష్టం లేదా అని చెప్పి మళ్ళీ ఇంకేదేదో ఆలోచించుకోకండి. ఇంకో క్వశ్చన్ అయిపోయింది కదా, ఇప్పుడు నా చిటితల్లి గురించి అర్థమైపోయింది. ఇంకా చాలామంది చిటితల్లి అంటున్నారు. చిటితల్లి యాక్చువల్ నేమ్ ఏంటి అని, గుడ్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు కదా. వేదాక్షి రాజ్పూట్. రాజ్పూట్ అంటే మళ్ళీ అక్క మీరు బంజారానా అని అంటారు. నేను చాలా వీడియోస్లో చెప్పిన నేను బంజారానే, నేను బంజారా అమ్మాయినే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య చాలా ఒక్కటే అడిగేస్తున్నారు, మీరు ప్రెగ్నెంటా అని అడుగుతున్నారు. అంటే నేను ప్రెగ్నెంట్ కాదు, దానికి టైం ఉంది. అయితే సెకండ్ బేబీ ప్లాన్ చేస్తలేరా, సెకండ్ బేబీ ఉండాలి అని ఆలోచించట్లేదా అని కూడా అడుగుతున్నారు. సెకండ్ బేబీ కావాలి. నా చిటితల్లి ఒక్కతే, మళ్ళీ ఆమె లోన్లీగా ఉంటుంది. మనం ఏదైనా బాధలు పంచుకోవాలన్నా మన సిస్టరో బ్రదరో ఉంటే మనం ఏమైనా చెప్పుకుంటాం. మమ్మీ డాడీకి అన్నీ చెప్పుకోలేం కదా, ఫ్రెండ్స్తో కూడా అన్నీ చెప్పుకోలేం. చెప్పుకున్నా కానీ ఏమో కొంచెం మనసులో చాలా బాధగా ఉన్నప్పుడు ఒక చెల్లెతోనో, అన్నతోనో, అక్కతోనో, తమ్ముడితోనో చెప్పుకుంటే కొంచెం ఏదో తీరిపోయినట్టు అనిపిస్తుంది కదా. కొంచెం అంటే మమ్మీ డాడీ ఎప్పటికీ చూసుకుంటారని ఏం లేదు, వీళ్ళే ఎక్కువ రోజులు ఉండేది. అంటే కలిసిమెలిసి ఉండాలి, నా చిటితల్లి లోన్లీగా ఉండొద్దు అని చెప్పి ఫస్ట్ నేను ఒక్కరికే స్టాప్ చేద్దామని అనుకున్నా. నా చిటితల్లి ఒక్కతే చాలు అనుకున్నా. కానీ కొన్ని రోజుల తర్వాత 3 years, ఇప్పుడు 4 years కదా,
థర్డ్ ఇయర్ పడేసరికి కొంచెం లోన్లీగా అయిపోయింది తను. ఎవరైనా ఉంటే బాగుండు, ఎవరితోనైనా ఆడుకుంటా అన్నట్టు ఫీల్ అవుతుంది. అప్పుడు నేను డిసైడ్ అయిపోయినా సెకండ్ బేబీ ఉండాలి అని చెప్పి. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎవరో ఒకరు. కాకపోతే దానికి టైం ఉంది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాదు. అక్క మీరు ప్రెగ్నెంట్ కదా, కంగ్రాచులేషన్స్ అని చెప్పి అంటున్నారు. నాకు నవ్వు వస్తుంది. ఏం చెప్పాలి, ఒక్కరికా ఇద్దరికా? 1,000 మంది నాకు అంటే నేను ప్రెగ్నెంట్ అనే డిసైడ్ అయిపోయారు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని టైమ్స్ నేను డల్ అవుతున్నా, కొన్ని టైమ్స్ హ్యాపీగా ఉన్నప్పుడు ఫేస్ గ్లో వస్తుంది ఆటోమేటిక్గా. గ్లో వచ్చినప్పుడు మీరు గ్లో అవుతున్నారు, మీరు ప్రెగ్నెంట్ అని అంటున్నారు. డల్ అవుతున్నప్పుడు మీరు ఫేస్ కొంచెం డల్ అయింది, మీరు ప్రెగ్నెంట్ అని అంటున్నారు. అందుకే అంటున్నా నేను ప్రెగ్నెంట్ కాదు. అండ్ ఇంకొకటి, చెవుల కాటన్. ఈ కాటన్ ఎందుకు పెట్టుకున్నావు, అసలు ఏంటి అక్క, నువ్వు ప్రెగ్నెంట్ కదా అందుకే కాటన్ పెట్టుకున్నావు కదా అని అంటున్నారు. లేకపోతే ఏమైంది, చాలామంది పాపం నా గురించి అడిగే వాళ్ళు ఉంటారు కదా, ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాటన్ పెట్టుకునేసరికి ఎందుకు కాటన్ పెట్టుకున్నారు అని చెప్పి అడుగుతున్నారు. అయితే నాకు ఈ రైట్ సైడ్ ఇయర్ డ్రమ్ కొంచెం కట్ అయింది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకో ఈ రైట్ సైడ్ ఒక 10 days ముందు కట్ అయితే, ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటే పెయిన్ ఏం రాలేదు. కాకపోతే వాటర్లో మునిగినప్పుడు ఎట్లా మనకి వినిపించినట్టు ఉంటుందో అట్లా ఈ సైడ్ అనిపించింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా చెవులో వాటర్ పోతే చీమ్ వచ్చేస్తుంది, ఆ చీమ్ వల్ల నీకు సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. అందుకే కొంచెం కేర్ఫుల్గా కాటన్ పెట్టుకొని ఉంటున్నా అంతే. మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉండరు? మా అత్తయ్య వాళ్ళు ఊర్లో ఉంటారు, మేము హైదరాబాద్లో ఉంటాం. ఎందుకు హైదరాబాద్కి వచ్చేసినామంటే నా చిట్టి తల్లి వల్ల. ఆమెకు మంచి చదివించుకోవాలి కదా. ఆమె ఒక అంటే ఊరు నుంచి అక్కడ ఊర్లో అయితే స్కూల్స్ ఉండవు, ఓన్లీ గవర్నమెంట్ స్కూలే. అయితే అక్కడ చదివించడం కంటే కొంచెం మంచిగా చదువుకోవాలి, నాలెడ్జ్ ఎక్కువ రావాలి అని అంటే హైదరాబాద్లో ఉండి చదివించుకోవాలి అని చెప్పి మాకు అనిపించి నా చిట్టి తల్లి వల్లనే మేము హైదరాబాద్లో ఉంటున్నాం. లేకపోతే నాకు చాలా ఇష్టం ఊర్లో ఉండడం. నాకు వీడియోస్ కూడా ఊర్లో ఎక్కువ తీయడమే ఇష్టం. ఎందుకంటే ఆ పొలాలు, గుట్టలు, రోజుకొక వెరైటీ తీస్తూ ఉంటే మీకు కూడా అర్థమవుతుంది కదా, అరే మా ఊరు ఇట్లుందని మీకు కూడా చూపించాలి అని అనుకుంటా. అందుకే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ వేరే వేరే ప్లేసెస్ చూపించాలి అని నాకు కూడా అనిపిస్తుంది. సరే ఎప్పుడు కుదరదు కదా. అండ్ ఇంకోటి, ఒక 2-3 days నుంచి నాకు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అడిగే వాళ్ళకి తెలుస్తుంది ఆ క్వశ్చన్. నేను ఏంటి అనేది కూడా ఆ క్వశ్చన్ నేను చెప్పాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే సరే క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్ ఏంటో కూడా నేను చెప్పాను, కానీ మీరే అర్థం చేసుకోండి. ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళకి నేను చెప్తున్నా. రిపీటెడ్గా ఆ క్వశ్చన్ వస్తూనే ఉంది. అయితే నేను ఒకటే చెప్తా, నేను మంచోళ్ళకి మంచిదాన్ని, చెడ్డోళ్ళకి చెడ్డదాన్ని, అంతే. ఎప్పుడూ మనుషులందరూ ఒకేలాగా ఉంటారు అని అస్సలు అనుకోవద్దు. మన వెనకాల ఉంటూ మనతోనే ఉంటూ కొంతమంది ఉంటారు మన నెగిటివ్, అంటే మన చెడుని కోరుకునే వాళ్ళు. వాళ్ళని మనం దూరం పెట్టేయాలి. మనం దగ్గర చేసుకున్నాం అనుకోండి, ఒక విషపాముని మనము పాలు పోసి పెంచుతున్నట్టే అయిపోతుంది. అందుకే మనము వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనే ఉంచాలి. మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ కరెక్ట్గానే ఇచ్చినాను అనుకుంటున్నా. ఈ వీడియో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, దానికి కూడా నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. కాకపోతే ప్లీజ్ దయచేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అయితే అడగకండి. అంటే పిచ్చి పిచ్చి అంటే నేను ఇందాక చెప్పిన దానికి నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను ఎంతే మీకు చెప్పినా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇంకేమైనా నా గురించి ఇంకేమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్లో కలుద్దాం. అది కూడా కొంచెం టైం. ఇంకా నా లవ్ స్టోరీతో మేము ముందుకు వచ్చేస్తా. అండ్ రిసెప్షన్ వీడియో కావాలంటే చెప్పండి, పెట్టేద్దాం. ఓకేనా? బాయ్ అనుకుంటున్నా. దీంట్లో ఏమైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సో సారీ. బాయ్.